హాయ్ ఫ్రెండ్స్, మనం తెలంగాణ ఎకనమీ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు చూద్దాం. 76 NFHS 4 ప్రకారం రెండు స్టేట్మెంట్స్ అడిగాడు. చూడండి, ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్లో ఫస్ట్ ఒక చిన్న లాజిక్ అప్లై చేయండి. ఏమన్నాడు? పాపులేషన్ అబోవ్ 15 years ఆఫ్ ఏజ్ ఎంత అన్నాడు? 2/3 అంటే 66%. పాపులేషన్ బిలో 5 years ఆఫ్ ఏజ్ ఎంత అన్నాడు? 1/4 మీన్స్ 25. 66 ప్లస్ 25 ఎంత? 91. మరి రిమైనింగ్ 9% ఏమైనట్టు పాపులేషన్. సో రెండిట్లో ఒక్క స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. సో బోత్ ఏ అండ్ బి అనే ఆప్షన్ ఈజీగా ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, ఇంకా దీంట్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే స్టేట్మెంట్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. యాక్చువల్గా బిలో 15 years ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 25.1%. సో ఆన్సర్ ఈస్ బి ఓన్లీ. ఇక్కడ స్టేట్మెంట్ ఏ చూడండి. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2022 ప్రకారం 2031లో పాపులేషన్ ఎంత ఉంటుంది అన్నాడు. ప్రజెంట్ పాపులేషన్ ఎంత? 3.50 CR. ఇది 2031 టైంకి 3.92 CR అవుతుంది. సో స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. అఫ్కోర్స్ ఇది మీరు నార్మల్గా చెప్పచ్చు. సో 3.52 5 CR అండ్ మోర్ దెన్ 5 CR అంటే 1.5 CR పెరిగే ఛాన్స్ లేదు. ఓకే, అండ్ ఏ ఈజ్ రాంగ్. అండ్ యాజ్ పర్ ద పాపులేషన్ సెన్సస్ 2011, డ్యూరింగ్ ద 2001 to 2011, the absolute increase in Telangana state population was less than 50 lakhs. This is correct. So answer is B only. NFHS సర్వే 5 ప్రకారం ఉమెన్లో 15 to 49 వయసులో ఉన్న వాళ్ళలో లిటరేట్ ఎంతమంది అంటే మొత్తం 2/3 మీన్స్ 66% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సేమ్ మళ్ళీ NFHS 5 నుంచి అడిగాడు. ఓకే, అండర్ 5 మోర్టాలిటీ రేట్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇది ఆల్మోస్ట్ ఎంత ఉందంటే నియర్లీ 1/4 ఉంది. నియర్లీ 1/4 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎగ్జాక్ట్ ఎంత అంటే అండర్ 5 మోర్టాలిటీ రేట్ ఈస్ 24.7. సో 24.7 అంటే మీన్స్ ఎంత? 25 కదా, నియర్లీ 1/4 25. సో దిస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. మొత్తం పాపులేషన్ మీద డేటా ఇచ్చాడు కదా, 30 to 34 అని, 80+ అని. దీంట్లో స్టేట్మెంట్ బి చూడండి. ఫస్ట్ ఏమన్నాడు? మేల్ పాపులేషన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 80+ years వాస్ లెస్ దెన్ ద ఫీమేల్ పాపులేషన్. ఇది 100% కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే జనరల్గా మెన్ విల్ డై ఎర్లియర్ కదా. సో అందుకనే ఇది కరెక్ట్. కాబట్టి మీరు ఎప్పుడైనా చూడండి, చైల్డ్ సెక్స్ రేషియోకి మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ రేషియోకి, సపోజ్ చైల్డ్ సెక్స్ రేషియో 9-10 దగ్గర కొన్ని స్టేట్స్లో 900 బిలో ఉంటుంది. బట్ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ రేషియో 950 వరకు ఉంటుంది. ఎందుకు? పుట్టేటప్పుడు. సో స్టేట్మెంట్ బి పక్కా ట్రూ. సో ఆప్షన్ 2, ఆప్షన్ 4 తీసేయచ్చు మనం. సో ఈ రిమైనింగ్ స్టేట్మెంట్ చూద్దాం. ఓకే, బై ద ఇయర్ 2036 ద సెక్స్ రేషియో ఆఫ్ చిల్డ్రన్ బిట్వీన్ 0 to 4 years వుడ్ బి ఫేవరబుల్ అన్నాడు. ఇది కూడా రాంగ్. యాక్చువల్గా బై దట్ ఇయర్ మేల్ 10 lakhs ఉంటే 0 to 4 years, ఫీమేల్ 9.43 lakhs ఉంటుందని ఎస్టిమేట్. సో ఇది రాంగ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ, బి అండ్ సి ఓన్లీ. ఒకవేళ మీకు డేటా కావాలనుకుంటే ఐ విల్ గివ్ డేటా ఆల్సో. 2016లో పర్టికులర్ ఏజ్ గ్రూప్ 30 to 34 yearsలో మేల్ పాపులేషన్ 1,57,20,000 అండ్ ఫీమేల్ 1,15 lakhs, 16,17,000. ఇది 15,70,000. సో మేల్ పాపులేషన్ తక్కువ. అండ్ 2031 కూడా చూసుకుంటే మేల్ పాపులేషన్ బిట్వీన్ 65 to 60 years అన్నాడు కదా, ఇక్కడ 2,07,000 అండ్ ఫీమేల్ పాపులేషన్ 2,63,000. సో ఆన్సర్ ఏ, బి అండ్ సి ఓన్లీ. Follow indicates in ascending order for the decadal growth rate of
పాపులేషన్ అన్నాడు. ఇది కూడా మీరు చెప్పచ్చు. ఓకే, ఎనివే 2001 to 11 పాపులేషన్ గ్రోత్ రేట్ 13.58, 1991 to 2001 18.77, 1981 to 1991 29.27%, and 71 to 81 27.58%. ఓకే, సో ద ఆన్సర్ వచ్చేసరికి ABDC. జనరల్గా పాపులేషన్ పాలసీలో మనము పాపులేషన్ గ్రోత్ రేట్ మనకు తగ్గుతూ ఉంది. సో 2001 అండ్ 2011 లీస్ట్ ఉంటుంది. సో ఏతో స్టార్ట్ అయ్యే ఆన్సర్ చూసుకుంటే చాలా ఫస్ట్. సో 2 ఆప్షన్స్ విల్ బి ఎలిమినేటెడ్. అండ్ రిమైనింగ్ దాంట్లో హైయెస్ట్ ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉంది? 91 to 91 ఆర్ 71 to 81. ఒకవేళ మనకు డేటా తెలియకపోతే సో ఎదర్ సి కానీ డి కానీ ఉండాలి. సో ఈ రెండింటిలో ఎలిమినేట్ చేయడం కొంచెం కష్టం. సో బట్ ఫైనల్ ఆన్సర్ ఇస్ ABDC. 2 options you can eliminate easily with your concepts, and to answer the question you need some other data. మళ్ళీ తెలంగాణ పాపులేషన్ యాజ్ పర్ ఏజ్ గ్రూప్స్ ప్రకారం ఇచ్చాడు. తెలంగాణ పాపులేషన్ బిట్వీన్ 10 to 14 years యాక్చువల్గా 28.3 lakhs. దిస్ ఈస్ కరెక్ట్, 28.31 lakhs. అండ్ 20 to 24 years in 2026 విల్ బి 25.4 ఇచ్చాడు. ఇది రాంగ్, ఇది యాక్చువల్గా 30.91 lakhs. అండ్ 40 to 44 in 2031 విల్ బి 32.61 lakh, కరెక్ట్. అండ్ 55 to 59 ఇన్ ద ఇయర్ 2036 ఇది ఎంత అంటే 25.68 lakhs. సో దీంట్లో ఆన్సర్ వచ్చేసరికి ANC ఓన్లీ ANC ఆర్ 2 స్టేట్మెంట్స్. సార్ మరి ఇంత డేటా గుర్తుపెట్టుకోవాలా, ఇది పాసిబుల్ సార్ అని మీరు అడగచ్చు. ఓకే, దీనికి లాజిక్ లేదా అంటే ఓకే, అంటే 100% లాజిక్ అయితే దీనికి కూడా లేదు, చాలా కష్టం. ఒకవేళ కాబట్టి ఎగ్జామ్ మైండ్లో ఎలా ఆలోచించాలంటే ఇక్కడ ఇయర్స్ ఏమో 5 years గ్యాప్లో ఇచ్చుకుంటూ పోయాడు. 2021, 2026, 2031, 2036. ఇక్కడ ఏజ్ ఏమో 10 years గ్యాప్లో ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఒకసారి లాస్ట్ 15 ఇచ్చాడు. ఇక్కడ చూడండి 10 to 14 years ఉన్నవారు 28.3 lakhs 2021లో ఉంటే నెక్స్ట్ 5 years కల్లా వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు పెరిగే ఛాన్స్ ఉంటుంది, తగ్గే ఛాన్స్ ఉండదు. సో 28.3 lakhs ఇది కరెక్ట్ అనుకుంటే బి స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. అలా ఒక లైట్ లాజిక్ అప్లై చేయొచ్చు, బట్ 100% లాజిక్ అయితే కాదు. ఓకే, బట్ ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చనే, ఖచ్చితంగా డేటా తెలిసి ఉండాలి దీన్ని ఆన్సర్ చేయాలంటే. ఓకే ఫైన్. నెక్స్ట్ మళ్ళీ ఫేవరెట్ క్వశ్చన్ TSPSC క్రోనలాజికల్ ఆర్డర్. ధరణి పోర్టల్ లాంచ్ అయింది 2020 October 29th. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇంకో డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే TS BPAS కూడా 2020లోనే లాంచ్ అయింది ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. సో ఇక్కడ ఇయర్తో పాటు మంత్ కూడా ఇంపార్టెంట్ అయిపోయింది. అండ్ తెలంగాణ ఫైబర్ గ్రిడ్ లాంచ్డ్ ఇన్ 2007. ఈ తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీస్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదండి, గురుకులాస్ అంటున్నాం మనం ఇప్పుడు వాటిని. ఇది 2014లోనే స్టార్ట్ అయింది. అండ్ వీ హబ్ ఇట్ వాజ్ ఇన్ 2018. ఇది March 8th ఉమెన్స్ డే రోజు స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు పర్ఫెక్ట్ ఆర్డర్ వచ్చేసరికి DBEAC. ఫస్ట్ గురుకులాస్, దాని తర్వాత తెలంగాణ ఫైబర్ గ్రిడ్, నెక్స్ట్ ఉమెన్ హబ్స్, ఉమెన్ ఎంటర్ప్రినర్స్ హబ్స్, నెక్స్ట్ ధరణి పోర్టల్, లాస్ట్లో TS BPAS బిల్డింగ్ పాస్. క్వశ్చన్ నెంబర్ 84 పవర్ సెక్టర్ మీద క్వశ్చన్ అడిగాడు. దీంట్లో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 18,000 megawatts అండ్ ABC 3 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్. ఈ క్వశ్చన్ సర్వే ప్రకారం ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. అండ్ డి స్టేట్మెంట్కి వచ్చేసరికి ఇక్కడ మోర్ దెన్ 3,000 అన్నాడు, ఇది రాంగ్. యాక్చువల్గా ఎన్ని కిలోవాట్స్ అంటే 2,500 kWh. సో డి ఈజ్ రాంగ్. డి తీసేస్తే ఓన్లీ 1 ఆప్షన్ మిగులుతుంది, A, B and C ఓన్లీ. బట్ ఈ క్వశ్చన్లో ట్విస్ట్ ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అకౌంట్స్ ఫర్ అబౌట్ 1% అన్నాడు. బట్ ఇది యాక్చువల్ సర్వే ప్రకారం ఇదే ఇచ్చాడు స్టేట్మెంటు. బట్
తెలంగాణలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడున్నాయో నాకు కూడా తెలియదు. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే ఒకసారి నాకు చెప్పండి కామెంట్స్ రూపంలో. ఈ న్యూక్లియర్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్ ఎక్కడున్నాయో మీరు ఒకసారి కామెంట్ చేయండి. వీ విల్ అప్డేట్. ఓకే, బట్ ఎనీవే యాజ్ పర్ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2023 ప్రకారం అయితే ఈ 3 స్టేట్మెంట్స్ A, B, C ఆర్ కరెక్ట్. నెక్స్ట్ మళ్ళీ క్రోనలాజికల్ ఆర్డర్. అమ్మఒడి స్కీమ్ 4th June 2017. తొలిమెట్టు లేటెస్ట్ వన్ 2022. టాస్క్ గవర్నమెంట్ తెలంగాణ ఫామ్ కాగానే స్టార్ట్ చేశారు. స్కిల్ అండ్ నాలెడ్జ్ 2014. సో ఆన్సర్ వచ్చేసరికి DBAC. నెక్స్ట్ అజర్షన్ రీజన్ అడిగాడు. ఇది చూడండి, తెలంగాణ టోటల్ గ్రోత్ రేట్ ఆఫ్ గ్రాస్ స్టేట్ వాల్యూ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ ఏమన్నాడు, వాజ్ అట్ 16% అన్నాడు. ఈ స్టేట్మెంట్ రాంగ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ 11.9%. అండ్ టోటల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇట్ ఈస్ 9.7%. సో రీజన్ ఈస్ ట్రూ. సో దీని ఆన్సర్ A is false but R is true. అండ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ని ఇది అసెండింగ్ ఆర్డర్లో అడిగారు. ఓకే, 2019-20లో 17.97%, 2021లో 19.94%, 22-23లో 18.24%, అండ్ ఇట్ ఈస్ 18.77%. దీనికి కూడా నేను ఎర్లియర్ చెప్పిన లాజిక్కే కరోనా లాజిక్ వాడండి. కరోనా లాజిక్ ప్రకారం దీనికి కూడా ఆన్సర్ మీకు దొరుకుతుంది. ల్యాండ్ హోల్డింగ్స్ మీద అడిగాడు. ఓకే, యాక్చువల్గా మార్జినల్ హోల్డింగ్స్ తెలంగాణ వచ్చేసరికి 64.6%. సో A ఈజ్ రాంగ్. సో 1, 3 బోత్ ఆర్ రాంగ్. అండ్ స్మాల్ హోల్డింగ్స్ 23.7%. సో B ఈజ్ రైట్. సో ఆన్సర్ B and D ఓన్లీ. అండ్ మీడియం హోల్డింగ్స్ వచ్చేసరికి 2.1%. అండ్ లార్జ్ హోల్డింగ్స్ వచ్చేసరికి సో C ఈజ్ ఆల్సో రాంగ్. అండ్ లార్జ్ హోల్డింగ్స్ వచ్చేసరికి less than 1%. X it is correct. It is how much percentage? 0.2%. సో స్టేట్మెంట్ B అండ్ స్టేట్మెంట్ D ఆర్ కరెక్ట్. వానాకాలంలో 2021-22లో ఈ సోషో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం ఏరియా ఎంత, ప్యాడీ కవర్ ఉందెంత అంటే ఎగ్జాక్ట్గా అంటే మీకు 43.79%. సో ఏ ఇస్ ట్రూ. అండ్ సెకండ్ కాటన్లో ఎంత అంటే 32.90%. సో మోర్ కాబట్టి ట్రూ. నెక్స్ట్ మేజ్ ఎంత అంటే 5.04%. సో C is wrong. And soybean was less than 3. Exact is 2.66%. So the answer A, B and D only. And the question is on Raitu Bandhu. Scheme was launched in 2019. ఇది రాంగ్. మీకు ఒకవేళ ఇయర్ మీకు లాజికల్గా గుర్తుంటే ఫస్ట్ టైం కేసీఆర్ గవర్నమెంట్ ఎర్లీ ఎలక్షన్స్కి వెళ్ళారు. 2018 డిసెంబర్లోనే వెళ్ళారు. డిసెంబర్కి ఎలక్షన్స్కి వెళ్ళే ముందు ఇన్ ద మంత్ ఆఫ్ మేలోనే ఈ స్కీమ్ తీసుకొచ్చాడు. సో 2019 ఈజ్ రాంగ్. అండ్ అండర్ ది స్కీమ్ ఇనిషియల్లీ అమౌంట్ ఆఫ్ 12,000 per acre అన్నారు. నో, ఇట్ ఈస్ రాంగ్. యాక్చువల్గా ఇనిషియల్గా 8,000 per acre ఇచ్చారు. దాని తర్వాత దాన్ని 10,000 per acre. ఈ 10,000 కూడా ట్రూ ట్రాంచెస్ 5,000. అప్పట్లో 8,000 కూడా 4,000. అండ్ ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని 15,000 చేస్తా అన్నది. ఓకే, ప్రజెంట్ ఇంకా అది ఇంప్లిమెంట్ కాలేదు, బట్ వాళ్ళ ఎలక్షన్ హామీలో అదొకటి. సో ఆన్సర్ ఈస్ నైదర్ A నార్ B. క్వశ్చన్ నెంబర్ 91. యాక్చువల్గా ఈ రిపోర్ట్ మాకు ఇంకా దీంట్లో ఈ డేటా ప్రాపర్గా దొరకటం లేదు. మేము ఇంకా చూస్తున్నాం దీన్ని. బట్ ఇది అంటే ఎగ్జాక్ట్ ఆల్ ఇండియా రిపోర్ట్ ఆన్ అగ్రికల్చర్ సెన్సెస్ ఇదే తీసుకుందాం చూస్తున్నాం. దీన్ని బేస్ చేసుకుని తెలంగాణ రిపోర్ట్ ఒకటి ఉంది. ఓకే, బట్ అది దాని ప్రకారం తీసుకోలేదని ఆలోచిస్తున్నాం.
బట్ ఎనీవే ఒకసారి ఇట్లాంటి క్వశ్చన్స్లో మీకు ఒక చిన్న లాజిక్ చెప్తా వినండి. ఒకలా మీకు ఓన్లీ లాజిక్ వరకు పార్ట్ ఇప్పుడు చెప్తాను, ఆన్సర్ ఇప్పుడు నేను చెప్పట్లేదు. ఓకే, లాజిక్ పార్ట్ ఏంటంటే సపోజ్ స్టేట్మెంట్ బి, స్టేట్మెంట్ డి చూడండి. ఏమన్నాడు? గ్రాస్ అన్ ఇరిగేటెడ్ ఏరియా వాస్ మోర్ దెన్ గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అన్నాడు. ఒకవేళ ఈ స్టేట్మెంట్ ట్రూ అనుకుందాం. సో గ్రాస్ అన్ ఇరిగేటెడ్ ఏరియా ఈజ్ మోర్ దెన్ గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ నెట్ ఇరిగేటెడ్ ఏరియా, అంతే కదా. సో ఒకవేళ బి స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఇది ఆర్డర్. ఇక డి స్టేట్మెంట్ చూడండి, నెట్ ఇరిగేటెడ్ ఏరియా వాస్ మోర్ దెన్ గ్రాస్ అన్ ఇరిగేటెడ్ ఏరియా అన్నాడు. సో రాంగ్. సో బి అండ్ డిలో ఒక్క స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. సో బి అండ్ డి కెనాట్ బి ట్రూ ఎట్ సేమ్ టైమ్. సో వితౌట్ నోయింగ్ ఆర్ నాలెడ్జ్ ఆల్సో. సపోజ్ బి కరెక్ట్ అనుకుందాం, అజ్యూమ్ చేసుకుంటే గ్రాస్ అన్ఇరిగేటెడ్ ఏరియా మోర్ దెన్ గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అనుకుంటే గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా షుడ్ బి ఆల్వేస్ మోర్ దెన్ నెట్ ఇరిగేటెడ్ ఏరియా. ఓకే, అలా తీసుకుంటే డి రాంగ్ అవుతుంది. సో ఏదర్ బి అన్న తప్పు అయి ఉండాలి ఆర్ డి అన్న రాంగ్ అయి ఉండాలి. సో బి అండ్ డి ఒకే దాంట్లో ఉండకూడదు, అలా ఎలిమినేషన్ చేయొచ్చు. సో అది ఏబిసియా ఏసిడి అనేది మేము ఒకసారి చెక్ చేసి మళ్ళీ చెప్తాం. విల్ కమ్ బ్యాక్ టు దిస్ క్వశ్చన్ అగైన్. అండ్ అగైన్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023 ప్రకారం హైయెస్ట్ పంటల వైవిధ్యం ఉన్న జిల్లా వికారాబాద్. ఓకే, నెక్స్ట్ ప్యాడీ క్రాప్ కింద తెలంగాణలో ఏ డిస్టిక్ హైయెస్ట్ ఏరియా ఉందంటే ఇది తెలంగాణ స్టేట్ అబ్స్ట్రాక్ట్ 2022 నుంచి ఈ డేటా తీసుకోవడం జరిగింది. దీంట్లో ఈ సర్వేలో పేజ్ నెంబర్ 115 అండ్ 116. ఈ 115, 116లో ఏం చేశాడంటే ఖరీఫ్లో ఎంత, రబీ ఎంత, వానాకాలం ఎంత, యాసంగి ఎంత. అంటే ఇప్పుడు మనం ఖరీఫ్ రబీ పదాల బదులు వానాకాలం యాసంగి పదాలు వాడమని ఎప్పుడు గవర్నమెంట్ ఎప్పుడో చెప్పింది. సో దాని ప్రకారం తీసుకుంటే సూర్యాపేటలో హైయెస్ట్ ఎంత అంటే ఖరీఫ్లో అయితే అంటే వానాకాలం అయితే 4,69,916 ఎకర్స్, అదే రబీలో అయితే 4,37,000 ఎకర్స్. దిస్ ఇస్ ద హైయెస్ట్. సెకండ్ నల్గొండ ఉంటుంది, థర్డ్ నిజామాబాద్ ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసరికి సూర్యాపేట్. దిస్ వన్ స్టేట్మెంట్ ఏ, ఇది కూడా కొంచెం టఫ్ అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. బిట్వీన్ 21-22 అండ్ 22-23 అన్నాడు. యాక్చువల్గా కనుక ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ యొక్క గ్రోత్ రేట్ కనుక మనం చూస్తే 2021-22లో 6% ఉంది అండ్ 2022-23లో 15.8% ఉంది. ఓకే, ఇక్కడ ఒకవేళ మనం 2022-23 తీసుకుంటే అచీవ్డ్ మోర్ దెన్ 15% ట్రూ అవుతుంది. అండ్ ద గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ వాస్ 18% ఇన్ 2021-22 ఇచ్చాడు. దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే ఆల్రెడీ 6% అని చెప్పాం కదా. ఓకే, అండ్ ఈ డేటా మనకు ఎక్కడ ఉంటుందంటే ఈ రిపోర్ట్లో పేజ్ నెంబర్ 11ని ఒకసారి రిఫర్ చేయండి, ఈ డేటా దొరుకుతుంది. సో ఆన్సర్ ఇస్ ఏ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ రైతు బీమా. 2 క్వశ్చన్స్ అడిగాడు, రైతు బంధు అడిగాడు, నెక్స్ట్ రైతు బీమా కూడా అడిగాడు. దీంట్లో ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ ఎలిజిబుల్ టు కంట్రోల్ ఈజ్ 21 ఇచ్చాడు. దిస్ ఈజ్ రాంగ్. ఇట్ ఈస్ బిట్వీన్ 18 to 59 years. అండ్ సమ్ ఇన్సూర్డ్ ఈస్ ₹5 lakhs. దిస్ ఈజ్ కరెక్ట్. అండ్ ద స్కీమ్ ఈజ్ అప్లికబుల్ టు ద ఫార్మర్స్ హూ హ్యావ్ అప్ టు 10 acres అన్నాడు. యాక్చువల్లీ దెర్ ఈజ్ నో లిమిట్ ఎట్ ఆల్. సో ఏ రాంగ్ అండ్ సి రాంగ్. ద ఆన్సర్ ఈస్ బి ఓన్లీ. అండ్ దిస్ సర్వే, ఇదే సర్వే మీద 2 క్వశ్చన్స్. ఇది హెల్త్ స్టేట్స్ ప్రోగ్రెసివ్ ఇండియా హెల్త్ ఇండెక్స్ రౌండ్ 4 నీతి ఆయోగ్ వాళ్ళది 96 క్వశ్చన్స్ అండ్ 97 క్వశ్చన్స్, బోత్ ఆన్ సేమ్ రిపోర్ట్. అండ్ దీని ఆన్సర్ వచ్చేసరికి ఈ సర్వేలో మనకు పేజ్ నెంబర్ 12లో ఉంటుంది. సో దీంట్లో బోత్ మన లార్జర్ స్టేట్స్లో తెలంగాణ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. సో అజర్షన్ కరెక్ట్. అండ్ ఇట్ వాజ్ అరౌండ్ 70, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. అక్కడ మన గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చాడు. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, బట్
there is no relation between these two statements. So answer is third option. A is and R are true, but R is not the correct explanation. 97. ఇది కూడా సేమ్ సర్వే ప్రకారం. దీంట్లో ఒకవేళ మీకు సర్వే తెలియకపోయినా మళ్ళీ లాజిక్ ఉంది. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఉంది. ఇది ఖచ్చితంగా 96% ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు తెలంగాణ అయితే ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ 100% అచీవ్ అయిపోయినాం. సో డీకి 1 ఉండాలి. సో 2 ఆప్షన్స్ ఆర్ అవుట్. ఓన్లీ 2 and 3 రిమైనింగ్ మిగిలాయి. దీని తర్వాత మీకు ఒకవేళ నియోనాటల్ మోర్టాలిటీ రేట్ ఇవి కొంచెం ఐడియా ఉంటే కనుక ఇదిగో ఆన్సర్ చేయొచ్చు. దీంట్లో నియోనాటల్ మోర్టాలిటీ రేట్ ఎంత అంటే 19 అండ్ అండర్ 5 మోర్టాలిటీ రేట్ వచ్చేసరికి 30. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. A5, B4, C2, D1. ఒకవేళ ఇంకొంచెం సరే దీనికి లాజిక్ చెప్తారా అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, NMR షుడ్ ఆల్వేస్ బీ లెస్ దెన్ అండర్ 5 మోర్టాలిటీ రేట్. అంతే కదండి. నియోనాటల్కి ప్లస్ అండర్ 5 అంటే ఇంకా నెక్స్ట్ 1 to 5 years కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. బట్ ఆ లాజిక్ ఈ క్వశ్చన్ చేయడానికి అయితే వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు 30, 19. సో 19, 30 బాగానే ఉంది. సో ఆప్షన్ 2 చూద్దామంటే కూడా ఇక్కడ కూడా ఏం చేశాడు 30, 47.4. అది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో అలా మనం దీనికి మటుకు లాజిక్ వాడడం కొంచెం కష్టం. ఓకే, బట్ ఎనీవే అట్లీస్ట్ లాజిక్ వాడితే 2 ఆప్షన్స్ అయితే రిమూవ్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 98. ఇది మీరు ఏం అవసరం లేదు, సింపుల్గా ఆన్సర్ పెట్టేయచ్చు. మీకు ఏం పర్సంటేజ్ తెలియకపోయినా కూడా అసెండింగ్ ఆర్డర్ అడిగాడు. హైయెస్ట్ ఉండేది ఫారెస్ట్ ల్యాండ్. ఒక ఎందుకంటే లక్కీలు మీకు ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ అడగలేదు. బ్యారన్ ల్యాండ్ ఆర్ అన్కల్టివేటెడ్ ల్యాండ్ పుట్ అవుట్ ఆఫ్ నాన్ అగ్రికల్చర్ అండ్ కరెంట్ ఫాలో ల్యాండ్ అంటే బీడు భూమి అడిగాడు. కాబట్టి అబ్వియస్లీ హైయెస్ట్ ఉండేది ఫారెస్ట్ ల్యాండ్. సో ఏ హైయెస్ట్ ఉండాలి? ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? లేదు లేదు లేదు, సింగిల్ ఆన్సర్ ఫట్ పెట్టేయచ్చు. సో ఎనివే మనకు డేటా కూడా ఇద్దాం. ఫారెస్ట్ ల్యాండ్ ఎంత అంటే 23.89%. వ్యవసాయేతర వినియోగం కోసం పెట్టిన ల్యాండ్ 7.79%. బీడి భూములు ఎంత అంటే 8.36%. అండ్ బారన్ అండ్ అన్కల్టివేబుల్ ల్యాండ్ ఎంత 5.36%. సో ఆన్సర్ ఈస్ CPDA. బట్ ఇది తెలియకపోయినా ఫారెస్ట్ ల్యాండ్ హైయెస్ట్ ఉంటుందని మీకు కొంచెం సెన్స్ యూస్ చేస్తా అంటే మిగతా మూడింటి కంటే ఎక్కువ అబ్వియస్లీ ఆన్సర్ పెట్టేయచ్చు. నో ఇష్యూస్, కామన్ సెన్స్. దిస్ వన్, ఇన్ ద ఇయర్ 2001 the agriculture sector was less than 20% of GSDP. This is true. Actually ఎంత అంటే అప్పుడు షేర్ 26%, సో లెస్ దెన్ 20. 2008-9లో లెస్ దెన్ 15 అన్నాడు. ఓకే, 2008-9లో ఇట్ ఈస్ 17%. అండ్ సి స్టేట్మెంట్ వచ్చి సో ఏమర్థమైపోయింది? ఏ రాంగ్, బి రాంగ్. ఎందుకు లెస్ దెన్ 20 అన్నాడు, బట్ యాక్చువల్గా ఎంత ఉంది 26 ఉంది. సో స్టేట్మెంట్ ఏ ఇస్ రాంగ్. స్టేట్మెంట్ బి అన్నాడు లెస్ దెన్ 15 అన్నాడు, యాక్చువల్ ఎంత ఉంది 17 ఉంది. ఓకే, ఇది కూడా రాంగ్. ఓకే, ఆన్సర్ ఈస్ సి అండ్ డి ఓన్లీ. ఏ బి రెండు రాంగ్ కాబట్టి ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఓకేనా? అదే సి 2003-4లో ద షేర్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ వాస్ మోర్ దెన్ 25 అన్నాడు. ఎస్, దిస్ కరెక్ట్. యాక్చువల్ ఎంత అంటే 26.1%. అండ్ 2002-3 నుంచి 9-10 వరకు సర్వీస్ సెక్టర్ షేర్ వాస్ మోర్ దెన్ 50%. ఇది ఆల్వేస్ మోర్ దెన్ 50% ఉంటుంది. ఓకే, రీసెంట్ ఇయర్స్ అన్నిటి లాస్ట్ 2 decades నుంచి. సో దిస్ ఈస్ కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ సి అండ్ డి ఓన్లీ. ఏ అండ్ బి బోత్ ఆర్ రాంగ్. ఎందుకంటే లెస్ దెన్ 20 అడిగాడు, బట్ యాక్చువల్ ఇట్ ఈస్ 26. ఇన్ స్టేట్మెంట్ బిలో లెస్ దెన్ 15 అడిగాడు, బట్ యాక్చువల్ ఇట్ ఈస్ 17. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ట్రూ రిలేషన్ టు మార్జినల్ హోల్డింగ్స్ ఇన్ తెలంగాణ? ఇది మళ్ళీ డిస్ట్రిక్ట్ వైడ్ అడిగాడు. కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. ఓకే, హైదరాబాద్ డిస్ట్రిక్ట్, దీనికి ఏ లాజిక్ కూడా పెద్దగా లేదు, మనం చేయాల్సిందే, దీనికి తప్పదు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్ అరౌండ్ వాస్ 50% ఇచ్చాడు. ఇది ట్రూ, ఎందుకంటే ఇది 49.8%. అండ్ ద పోర్షన్ ఆఫ్ మార్జినల్ హోల్డింగ్స్
ఎట్ మెదక్ డిస్టిక్ వాస్ అరౌండ్ 60 ఇచ్చాడు, బట్ మెదక్లో మార్జినల్ హోల్డింగ్ షేర్ 67.9%. ఇట్స్ నాట్ అరౌండ్ 60. బి ఈజ్ రాంగ్. బి ఒక్కటి కనుక మనం తీసేస్తే 3 వెళ్ళిపోతుంది, 4 కూడా వెళ్ళిపోతుంది. అండ్ సి చూద్దాం. విత్ రెస్పెక్ట్ టు మోర్ దెన్ half of the districts excluding Hyderabad, the marginal holdings constituted more than 50% of total holdings. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ all marginal holdings account for more than 60%. ఆల్రెడీ మనం మార్జినల్ ఎంత, స్మాల్ ఎంత మీకు ఆల్రెడీ ఇచ్చాను డేటా. సో ఆన్సర్ ఈస్ ACD ఓన్లీ. ఓకే, దీంతో మనం తెలంగాణ ఎకనమీ అండ్ ఇండియన్ ఎకనమీ మొత్తం ఫినిష్ చేసాం. అండ్ ఇలాగ నేను తెలంగాణ ఎకనమీ పార్ట్ 1 చెప్తున్నప్పుడు దీని ఆన్సర్ లేదని చెప్పాను, బట్ యాక్చువల్లీ మా టీం దీని మీద మళ్ళీ వర్కౌట్ చేస్తే ఇక్కడ క్వశ్చన్లో చిన్నది ఉంది. ఏమన్నాడంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ట్యాక్సెస్ అని ఒక చిన్న వర్డ్ మెన్షన్ చేశాడు. ఈజ్ నాట్ సబ్స్యూమ్డ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. స్టేట్ ట్యాక్స్కి వస్తే ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది నాట్ ఏ స్టేట్ ట్యాక్స్. సో ఇది స్టేట్ ట్యాక్స్ కాదు కాబట్టి సో సర్వీస్ ట్యాక్స్ విల్ బి ద ఆన్సర్. యాక్చువల్గా మనం ఎంతసేపటికి జిఎస్టీలో ఏ ట్యాక్స్ కలిసిందనే ఆలోచిస్తున్నాం తప్ప ఇక్కడ ఈ హ్యాస్ యూజ్డ్ వన్ మోర్ వర్డ్, దట్ ఈస్ స్టేట్ ట్యాక్సెస్. సో అండ్ సర్వీస్ ట్యాక్స్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ స్టేట్ ట్యాక్స్. సో it is even though it is subsumed in GST, but it is not a state tax. So this is the correct answer. సో ఇంకా ఒకవేళ మా కీలో మీకు ఏమన్నా అనిపించి ఒకవేళ మీ థాట్ ప్రాసెస్ ప్రకారం సార్ ఇది రాంగ్ అయి ఉండొచ్చు, సార్ దీనికి ఇది డేటా పరంగా అయితే మేము పర్ఫెక్ట్గా సర్వే తీసుకొని ఈచ్ అండ్ డబల్ చెక్ చేసి మరి ఆన్సర్స్ ఇస్తున్నాం. ఒకవేళ మీకు ఎక్కడైనా వేరే సోర్స్ నుంచి సార్ ఇది అని మీకు కనబడితే కనుక ఒకసారి మాకు కామెంట్ రూపంలో దాన్ని చెప్పండి, మేము కూడా దాన్ని రీచెక్ చేస్తుంటాం. నో ఇష్యూస్. ఎందుకంటే ఇక్కడ ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ ఎవరైనా మిస్ అవుతుంటారు. ఎన్నిసార్లు మనం చూసినా కూడా క్వశ్చన్ని అదే టాపిక్ మీద మనం మిస్ చేస్తుంటాం. అండ్ కొన్ని క్వశ్చన్స్ లైక్ అసెండింగ్ ఆర్డర్ అడుగుతాడు, డిసెండింగ్ ఆర్డర్ అడుగుతాడు. అది ఆ టైంకి సడన్గా మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం, లేకపోతే ఓకే ఇది మనకు తెలుసు కదా ఆన్సర్ అని పెట్టేస్తుంటాం. అలాంటి ఏమైనా మీకు కనుక మీరు ఫైండ్ అవుట్ చేస్తే మా కామెంట్స్ రూపంలో చెప్పండి. వాటి మీద మేము మళ్ళీ ప్రతి క్వశ్చన్కి మేము క్లారిటీ ఇస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.